కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఈ 19 నెలల కాలం ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మీద పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేమైతే అనుకోలే. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూటమి ప్రభుత్వం తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలని, ప్రజలకు మేలైన అంశాలని, కావాల్సిన పరిస్థితులు కల్పిస్తారని ఊహించారు. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి అందరూ కూడా ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు మోసం ఆయన పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకడే ముందు మాట్లాడిన కానీ తెలిసింది కానీ కోటి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. అదిగో వ్యాన్లో ఉన్నాయి 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు. ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరుకోరు ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. చూసుకోమని కలవ ఉంటే ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ 26 జిల్లాల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచన చేస్తాం. ప్రభుత్వాలంటే ప్రజలు పనికి రావాలి, ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలంటే ప్రజలకు అవసరాలు తీర్చాలి. కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలు తీసుకుందాం. ఎంతో అందరూ కూడా ఇది ప్రైవేట్ పరం అవ్వకూడదు, ఇది ప్రభుత్వపరమే ఉండాలని నినాదించిన మరి సంతకమే ఆ వేణం. కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి వేదికమని చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైతే ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైతే తప్పి చెడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సంస్థ వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, నీ ప్రభుత్వాన్ని నిధులు ఖాయం. మళ్ళీ ఈ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవాళ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా జిల్లాలో ప్రజలను ఆలోచన చేయమని కోరుతున్నాను. ఓ ప్రభుత్వ కళాశాలకిను, ఓ ప్రభుత్వ హాస్పిటల్కిను, ప్రైవేట్ కళాశాలకిను, ప్రైవేట్ హాస్పిటల్కిను వెళ్తే సామాన్యుడు ఎవడైనా వైద్యం చేసుకోవాలని అని అడుగుతున్నాను. సామాన్యుడికి అది అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. మనకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మనం వచ్చిన కొత్తలో జగన్మోహన్ నాయకత్వంలో మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం అంతా కోవిడ్ వచ్చిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ఎంతమందో ప్రాణాలు కోల్పోయాం, ఇంట్లో వాళ్ళ ఆత్మీయులు కోల్పోయాం, మన తల్లిని కోల్పోయాం, చెల్లిని కోల్పోయాం, అన్నని కోల్పోయాం. ఆ రోజు చాలా మంది పేద ఆర్థికంగా అవగాహన లేక ఎంతో ప్రాణాలు కోల్పోయాం. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన చేసి, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేసి ఈ హాస్పిటల్ కట్టాం. చూడండి అక్కడ బొమ్మ,
విజయనగరంలో ఉన్న హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిద్దామో, ఎంత అందంగా కట్టామో ఒకసారి వెళ్ళి కళ్ళుంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తారట. వాళ్ళ తాపేదారులకి వాళ్ళకి అవినీతితో చేతులు తెలిపే వారికి వాళ్ళతో కుమ్మక్కై దీని అంతటినీ వారికి ఇచ్చేస్తారంట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రధానికాన్ని. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో సుమారు 2,60,60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేదా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చిత్తశుద్ధి ఏంటో ఆలోచించమని కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీస్కి పోయినా సరే, ఈ ఆఫీస్కి వెళ్ళినా, ఆ ఆఫీస్కి వెళ్ళినా, అమ్మ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం ఇవాళ నాయకత్వంలో మీకు నాయకత్వం పట్టుత్వం లేదు. మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు. చూస్తున్నాం రోజు కూడా. ఏ ఊరిలో చూసుకుంటే, ఎక్కడ చూసుకుంటే మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లలు కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే కారణం ఏమడిగితే వారికి దానికి సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది. ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు. ఎంతసేపు కూడా అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ పోరాటం తాగుతూ ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కడుపుకొని రాలే. ఎన్నికలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు చూస్తాం, అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్య వైద్యం, సామాన్య విద్యార్థులకు చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వం మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం. మీతో మీ ఆలోచనకు వచ్చాం. మిమ్మల్ని అడిగాం, ఎవరికి మంచి కాదని అడిగాం. ఆలోచించమని కోరుతున్నాం. మీ అందరూ తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన స్ఫూర్తిపడింది పార్టీ. ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యులకు కూడా హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితిని ఆ రోజు ఆ మహానుభావుడు కల్పించాడు. అలాంటి ఆరోగ్యం తోట్లు పడిచారే మీరు ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్ వెళ్తే ఇవాళ ఆరోగ్యం చేస్తున్నారా కాకుండా ఇవాళ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పదం చేసేస్తామని అని గొప్పగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రధానికానికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటగా, మా పార్టీ మాటగా, మా పెద్దలందరి మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు చేయమని చెప్పి మనం చేస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.